హలో అండి, జై శ్రీకృష్ణ. నేను మీ రజని. ఈరోజు ఒక నిత్య సత్యము చెప్పుకుందామండి. మనము బంధాల్ని దూరం చేసుకోవాలి అంటే మాత్రమే మన బంధువులతో కానీ స్నేహితులతో కానీ డబ్బును మధ్యలోకి తీసుకురావాలి. అంటే అప్పు ఇవ్వటము లేదా తీసుకోవటము, ఇచ్చినప్పుడు ఒకవేళ మనకు అవసరం ఉంది అన్నప్పుడు వాళ్ళు ఇస్తారు కదా, అప్పుడు మనం సంతోషంగా తీసుకుంటామండి. అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. వాళ్ళు మన అవసరానికి వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ అవసరం తీర్చగలుగుతున్నాము అనే సంతోషం వాళ్ళకు కూడా ఉంటుంది. అలానే మళ్ళీ తిరిగి ఇచ్చేటప్పుడు మాత్రము అప్పటి పరిస్థితి మనకు ఎట్లా ఉంటుంది అనేది మనకు మాత్రమే తెలుస్తుంది. అంటే మనము మన దగ్గర ఉంటే ఈజీగా వాళ్ళు అడగగానే ఇచ్చేస్తామండి, అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ మన దగ్గర లేనప్పుడు మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొచ్చి ఇవ్వటము లేదా ఇంకా ఎన్నో స్ట్రగల్స్ మనం అనుభవిస్తూ అప్పు తీర్చాల్సి ఉంటుంది. కాబట్టి మన మైండ్ చాలా ప్రెషర్ పడుతుంది దానిపైన. అప్పుడు మనం నోరు జారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మన బంధువులకి అప్పు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలండి. నాకు మాత్రం ఇదే అనిపిస్తుంది. నువ్వు ఎప్పుడైతే డబ్బు తీసుకున్నావో మన వాళ్ళ దగ్గర, అక్కడ బంధం కట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే బంధుత్వాల్ని అట్లానే ప్రేమానురాగాలతో ఆప్యాయతతో అట్లానే ఉంచుకోవాలి. అంటే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోకుండా డబ్బు పరమైన విషయాలు ఏవి కూడా ఆ మధ్యలో రాకుండా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. మీరేమంటారు?